తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం ఎట్లా జరిగిపోయిందనంటే మొన్న చూస్తేనేమో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవికి సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మీ చేసుకున్న విషయం మనం చూసినామే. నిన్ననేమో జనగామల పల్లా రాజేశ్వర్ రెడ్డి మీదికి ఇదే కాంగ్రెస్ గుండాలు దాడికి ప్రయత్నించారట. మళ్ళీ ఇక్కడ చూస్తే దుబ్బాకల కొత్త ప్రభాకర్ రెడ్డి మీదికి గుండాయిజం కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఏకంగా ఎమ్మెల్యేలనే టార్గెట్ పెట్టుకొని మరి పోలీసులు ఎందుకు చేతులు పెట్టుకొని చూస్తున్నారు అర్థమైతలేదు. అంటే పోలీస్ వ్యవస్థ ఓన్లీ అధికార పార్టీ రాజకీయ నాయకులకే, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకే పనిచేస్తుందా? ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీకే కావచ్చు, ఎవరికొవరికి వాళ్ళకేమి సెక్యూరిటీ కానీ ఏమి ఇవ్వరా? అంటే వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షం మీది కొట్టనీకే, ఒక ఎమ్మెల్యే స్థాయి మనిషిని కొట్టనీకి వస్తే మీరు సినిమా చూసినట్టు చూసుకుంటూ కూర్చుంటారు. ఇదే నా పోలీస్ వ్యవస్థ, దుబ్బాక పోలీస్ వ్యవస్థ చేస్తున్న పని. మేము కడుతున్న ట్యాక్సులతోటి, మేము కడుతున్న పన్నులతోటి మీకు జీతాలు వస్తున్నాయి. ఏ ఎమ్మెల్యేలో మీకు జీతాలు ఇస్తలేడు, ఏ ఎంపీఓ మీకు జీతాలు ఇస్తలేడు. అంటే నేను అడిగేది ఏందనంటే, ఇలా పోలీసులు ఒకటే ప్రశ్నిస్తున్నాం ఏందనంటే, ఈ ఎమ్మెల్యేల మీద దాడి, ఇట్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడికి ప్రయత్నిస్తున్నప్పుడు చేస్తలుడికి చూస్తున్నారు ఎందుకు అట్లా ఈ పోలీసు వాళ్ళు? అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలే ఆ రేంజ్లు ఉంటే మరి సాధారణ మనిషి మీద, సాధారణ పబ్లిక్ మీద ఇదే కాంగ్రెస్ నాయకులు అంటే ప్రశ్నిస్తే నాలాంటి వాడే కావచ్చు, జర్నలిజం ఉన్నోళ్ళు నాలాంటి వాళ్ళే కావచ్చు, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే అంటే ఓ ఎమ్మెల్యేని కొట్టనికి అట్లా పోయినట్టు మరి మా సొంత పరిస్థితి ఏందిగా? మమ్మల్ని చంపేస్తారేమో ఆయన, వాళ్ళనే కొట్టనికి పోతున్నారు అంటే మా సొంత చంపేస్తారు, భాగం చేస్తారు మొత్తం. ఇక అంటే పోలీసులు దీని మీద రియాక్షన్ ఉండదా? పోలీసులు దీని మీద ఏం మాట్లాడరా? అంటే ఎక్కడేం గొడవలు జరిగినా కూడా అధికార పార్టీ వాళ్ళకే వత్తాసు వలకాలా, అధికార పార్టీ వాళ్ళకే మనం జేగొట్టాలా. మీకు ఒకటి అర్థమైతలేదు, పోలీసు వాళ్ళకు కూడా క్లారిటీ ఏంటంటే ఇది రాజుల పరిపాలన కాదని ముందే చెప్పిన నేను. మొన్నటిదాకా 10 ఏళ్ల కింద, 10 ఏళ్ల దాకా బీఆర్ఎస్ అధికారం, ఒక 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ అధికారం, ఇంకొక 3 ఏళ్ళు అయితే కాంగ్రెస్ ఉండదు. రాసి పెట్టుకోరు మీరు. పక్కా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే. అది అందరు నేను చెప్తున్న మాటగా జనాలు చెప్తున్న మాట, కాంగ్రెస్ చీదరించుకుంటున్న మాట. మరి అదే బీఆర్ఎస్ గాని వస్తే మళ్ళీ మీ పరిస్థితి ఏంది? ఎందుకు ఒకరి చేతిలో ఒక అధికారం ఉన్నది కదా కీలు బొమ్మగా ఎందుకు మారాలి? అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావాలి, ఇద్దరు పక్కకు పడేసేయాలి. ఏ పార్టీలతోటి, ఏ కుటుంబాలతోటి మీకు సంబంధం లేదు పోలీస్ వ్యవస్థకి. పోలీస్ అనేది ఆనెస్ట్ గా నిలబడి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ వచ్చి నిలబడి అన్యాయాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలా, వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలా. చట్టం తన పని తాను చేసుకోపోతుందని చెప్పి సిపి సజ్జనార్ గారు కూడా మాట్లాడుతుంటారు కదా. అదే విధంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే బాగుంటుంది. రేపు మీరు బీఆర్ఎస్ కి మద్దతు తెలపాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ వాళ్ళని చూడాల్సిన అవసరం లేదు, బీజేపీ వస్తే బీజేపీ వాళ్ళని కూడా చూడాల్సిన అవసరం లేదు. ప్రజల్ని చూడండి, వ్యవస్థను చూడండి, పబ్లిక్ మేము ఏం న్యాయం చేస్తున్నాము అనేది ఒకటి ఆలోచన చేయండి. ఎట్లా రక్షణ ఇస్తున్నాం వాళ్ళకి మేము పబ్లిక్కి అనేది ఒకటి చూడండి. అంటే ఎందుకు మాట్లాడుతున్న టాపిక్ ఇది, పోలీసు అన్నలారా, ఒక ఎమ్మెల్యేనే కొట్టనీకి ఇంత దౌర్జన్యంగా ముంగడికి పోతుంటే మనం దాన్నే అరికట్టలేకపోతున్నాం కదా. మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని చెప్పేసి మేము అడగడం, మా క్లారిఫికేషన్ వచ్చి మేము అడగడం అదే అడుగుతున్నాం కదా. అంతకు మించి మిమ్మల్ని ఏదో ఎత్తి పొడుచుడో దెప్పి పొడుచుడో అని చెప్పేసి కాదు. ఇక్కడ అది జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యేల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి మాలాంటి ప్రజల పరిస్థితి, మాలాంటి జర్నలిజం ఉన్న మాలాంటి పేపర్ల పరిస్థితి కూడా ఏంది అని చెప్పేసి ఒక మాట్లాడుతున్నా. ఇక్కడ ఇంకో వార్త చూసుకోవచ్చు మనము. బంగారం గురించి ఒక టాపిక్ ఎట్లా ఉన్నదంటే, బంగారం సిచ్యువేషను కరోనాకు ముందు ఒక సిచ్యువేషన్ ఉండే బంగారం, కరోనా తర్వాత 35, 40, 45, 50, 55 అట్లా దాటుకుంటూ వచ్చింది. ఇది తులం. ఇయల్లా స్టిల్ నౌ ఈ డేట్ రోజు తులం బంగారం వచ్చేసి 1,60,000 దాటిందంట తులం బంగారం. అంటే దాదాపుగా కేజీ బంగారం 1,60,00,000 పై మాట. మనం ఒక మాట ఇక్కడ చూసుకోవచ్చు, ఒక సామాన్యుడు బంగారం కొనే స్థితిలో ఈ రోజు ఉన్నాడా అంటే లేనే లేడని క్వశ్చన్. ఎందుకంటే 90% భారతదేశంలో 95% జనాల్లో ఇంత బంగారం రేటు పెరిగితే కొలలేని పరిస్థితి 95% జనాలలో. ఇక బాగా పైసలు ఉన్నోడు తప్ప, ఇంకా 5% బాగా పైసలు ఉన్నోడు తప్ప, దండిగా పైసలు ఉన్నోళ్ళు తప్ప
బంగారం కొనే పరిస్థితి ఎవ్వరికి లేదు ఇలా మార్కెట్లో, ఎవరికి లేదు. తులం 1,60,000 అంటే ఏడికేం కొంటాము, ఏమవుతుంది? 10 తులాలు కొనాలంటే ఒకప్పుడు 3 లక్షలు పట్టుకపోతే 10 తులాలు వచ్చు. కరోనాకు ముందు, కరోనా తర్వాత ఒక 5 లక్షలు పట్టుకపోతే 10 తులాలు వచ్చు. అరే మొన్న జనవరికి ముందు మన ఏంది 2025 స్టార్టింగ్ లా 60,000 70,000 6 లక్షలు 7 లక్షలు పట్టుకపోతే 10 తులాలు వచ్చు. ఇయ్యాల 10 తులాల బంగారం కావాలంటే 16 లక్షల పైన పట్టుకపోతే 10 తులాల బంగారం వస్తుంది. అది బంగారంకున్న పవర్, బంగారంకున్న కథ అంతా. ఇక సామాన్యుడు బంగారం కొనే రేటు, బంగారం కొనే పొజిషన్లో మాత్రం లేడు. ఎందుకంటే ఇది 2 లక్షలు దాటుతుందో ఇంకా 3 లక్షలు దాటుతుందో కూడా మనం చెప్పలేని పరిస్థితులు ఉన్నాం. సామాన్యుడు మాత్రం బంగారం కొనే పరిస్థితి అయితే లేడు. ఇక్కడ 5 ఏళ్ల బాలిక ఉసురు తీసిన చైనా మాంజా బైక్ పై వెళ్తుండగా ప్రమాదం అని చెప్పేసి కూడా 2 వారాల్లో 2 మృతి. దీనికి సంబంధించిన వార్త మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. చైనా మాంజ వాడొద్దు, చైనా మాంజ వాడొద్దు, చైనా మాంజ వాడొద్దు అని మొత్తుకుంటూనే ఉన్నారు అంతా. ఇగో 5 ఏళ్ల బాలిక ఉసురు తీసిన చైనా మాంజా. అల్లాపూర్ నిషేధిత చైనా మాంజా మరో ప్రాణం తీసింది.